ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. డైరెక్టర్ లో టాలెంట్ ఉంటే సరిపోదు, దాన్ని సక్సెస్ గా మార్చినప్పుడే కెరియర్ లో గ్రోత్ ఉంటుంది. కాదు కూడదు అని ప్రయోగం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. మొన్నటి వరకు ఇదే ఫేజ్ లో ఉన్న ఓ యంగ్ డైరెక్టర్ ఇప్పుడు కొత్త ఛాన్స్ అందుకున్నాడు. యుద్ధ నేపథ్యంలో భారీ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడు. రాధాకృష్ణ జిల్ సినిమాతో హిట్ కొట్టిన ఫిల్మ్ మేకర్ తర్వాత ప్రభాస్ తో రాధేశ్యామ్ చేస్తే భారీ షాక్ తగిలింది. 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా డిజాస్టర్ అయింది. కనీసం 100 కోట్లు కూడా వసూలు చేయలేకపోయింది. దాంతో సైలెంట్ అయిపోయిన రాధాకృష్ణ 2 ఏళ్లు సినిమాలకి గ్యాప్ ఇచ్చాడు. ఇప్పుడు ముచ్చటగా 3వ సినిమా గోపీచంద్ తో చేసేందుకు రెడీ అవుతున్నాడు. యుద్ధం నేపథ్యంలో భారీ యాక్షన్ ప్రాజెక్ట్ గా రాధాకృష్ణ ఈ సినిమాని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. గోపీచంద్ సరైన హిట్ కొట్టి చాలా ఏళ్లైంది. అతడి చివరి సినిమా రామబాణం దారుణమైన ఫలితాన్ని అందుకుంది. త్వరలోనే భీమా సినిమాతో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు గోపీచంద్. మరోవైపు శ్రీను వైట్ల దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తయిన వెంటనే రాధాకృష్ణ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుంది. యుద్ధ నేపథ్యంలో సాగే కథ కావడంతో ఎక్కువ సన్నివేశాలను దేశ విదేశాల్లోని భారీ లొకేషన్స్ లో ప్లాన్ చేస్తున్నారట. మేజర్ పోర్షన్స్ విదేశాల్లోనే తీస్తారని సమాచారం. త్వరలో ఈ ప్రాజెక్ట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది.